టీవీఏఈ, జేఏసీ, టీజీఎస్పీ, డీసీఎల్ రాష్ట్ర పిలుపుతో ఈ సమ్మెలో ఆర్టిసన్, ఆన్ మ్యాన్ ఫీజ్ రేటు కార్యక్రమాలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి తమ సమస్యలు పట్టించుకోలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు 5 ప్రధాన డిమాండ్లు నెరవేర్చే వరకు కొనసాగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేతన రేట్లు, సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, ఉద్యోగ హామీలు, ఉద్యోగ పరిధి వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్మికులు శాంతియుతంగా క్రమంగా తమ డిమాండ్లను అమలు చేయాలంటూ పిలుపునిచ్చారు. డిమాండ్ ఏంటంటే మా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఆపరేటర్లు, ఆన్లైన్ ఆపరేటర్లు, సిఎల్ ఆపరేటర్లు, మన కంప్యూటర్ ఆపరేటర్లు అందరికీ ఒకే సంస్థలో విద్యుత్ సంస్థలో 2 రూల్స్లు పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్న గవర్నమెంట్ కు మరియు మేనేజ్మెంట్ కు 6 నెలల నుంచి సమ్మె నోటీసులు ఇస్తున్నా గానీ ఏ ప్రభుత్వం గాని ఏ రాష్ట్ర సీఎం గారు గాని మనకు బట్టి విక్రమార్క గారి ఇప్పుడు దాకా 6 నెలల నుంచి ఇన్ని సమ్మె నోటీసు ఇస్తున్నా గానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మేము సమ్మెకు ఈ విద్యుత్ మన విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 25,000 మంది రెగ్యులరైజ్ చేయాలి, ఏపీఎస్సీబీ రూల్స్ చేయాలి, వేతన సవరణ చేయాలి. 11 జీవో నెంబర్ 11 ప్రకారం ఫీస్ రేట్ కార్మికులకు ఆర్టిజన్ గా గుర్తించి వాళ్ళకు జీవో 30 దినాల పనిదినం కల్పించాలని మా యొక్క డిమాండ్లు ఉన్నాయి. ఈ 6 డిమాండ్లు ఒప్పుకునే వరకు ఇటు గవర్నమెంట్ గాని ఇటు డిపార్ట్మెంట్ గాని ఒప్పుకునే వరకు మేము ఈ సమ్మెను విరమించమని మా రాష్ట్ర నాయకుల పిలుపు మీద మేము ఈ రోజు